వెల్కమ్ టు మహి మీడియా. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకుని కొన్ని రియల్ ఎస్టేట్ పేరుతో కొన్ని సంస్థలు ప్రీ లాంచ్లు బైబ్యాక్ల పేరిట ఊరించి ప్రజలను నిండా ముంచుతూ అరచేతిలో వైకుంఠం చూపించి అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి మరీ చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి అనడానికి నిలువెత్తు సాక్ష్యం హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా, భారతీ బిల్డర్స్, ఆర్జే గ్రూప్, అంతేకాకుండా తాజాగా సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొన్ని కంపెనీలు సైతం ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుండి ప్రజల్లోనే ఉంటూ వారిని నమ్మించి రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు కట్టించుకొని ఉన్నట్టుండి బిచానా ఎత్తేస్తుండటంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తగిన న్యాయం కోసం కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా వారికి న్యాయం జరగకపోవడం గమనార్హం. ఈ విషయంపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రేరాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ను నియమించారు. ఇదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్ కు మంజూరు చేశారు. ఇప్పుడు మోసపోతున్న బాధితులకు తిరిగి ఆయా కంపెనీల నుంచే ఎలా రికవరీ ఇప్పించాలనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి మోసాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. రేరా చట్టం ప్రకారం కొనుగోలుదారులు పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70% ప్రత్యేక అకౌంట్ లో పెట్టాలి. నిర్మాణం, భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంపై ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోయిన పేద మధ్యతరగతి ప్రజలకు ఏ మేరకు తగిన న్యాయం కల్పిస్తారో వేచి చూడాలి.